హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు మీ ఇళ్లకు అధికారులు వస్తే ఈ 33 ప్రశ్నలకు సంబంధించి సర్వే అయితే చేయబోతున్నారు. అయితే ఈ 33 ప్రశ్నలు ఏ ఏ ప్రశ్నలు అడుగుతారు, అలాగే మీరు ఎలాంటి సమాధానాలు చెప్పాలి, అలాగే ఈ ప్రశ్నలకు సంబంధించి ఒకవేళ మీరు తప్పుగా చెప్తే ఏమవుతుంది, సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అయితే ఆ 33 క్వశ్చన్స్ ఏవైతే అడగబోతున్నారో దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా అయితే మీకు కలెక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఆ నోటిఫికేషన్ కూడా మీకు స్క్రీన్ పైన చూపించి మీకు క్లారిటీగా ఒక్కొక్క క్వశ్చన్కి సంబంధించి మీరు ఎలాంటి సమాధానం ఇవ్వాల్సి ఉందని మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇదండి నోటిఫికేషన్. తప్పనిసరిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చినట్టు లైక్ చేసుకోండి, అలాగే తెలియని వాళ్ళు కూడా షేర్ చేసి తెలియపరచండి. నోటిఫికేషన్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జనగణన సర్వే అనేది చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం అయితే ఆన్లైన్లో నమోదు చేసుకోవడానికి సెన్సస్కి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ కూడా అయితే ఇచ్చారు. ఏప్రిల్ 15వ తేదీ నుండి మనకేంటంటే మే 2వ తేదీ వరకు ఈ విధంగా అయితే అప్లై చేసుకున్నారు కొంతమంది. చాలా వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆల్మోస్ట్ అప్లై అయితే చేసుకోలేదు. ఇప్పుడు వీరందరికీ సంబంధించి మనకు యానిమేటర్స్ ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం వారి అందరికీ ఇళ్లకు పంపిస్తున్నారు. ఈ 33 క్వశ్చన్లకు సంబంధించినటువంటి సమాధానాలు అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అయితే మీకు ఏ క్వశ్చన్స్ అడుగుతారు ఏంటని చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే కుటుంబ పెద్ద పేరు, ఇంటి బాధ్యత వహించే వ్యక్తి పేరు అడుగుతారు. అంటే మీ యొక్క రేషన్ కార్డుకి సంబంధించి ఎవరైతే హోల్డర్ ఉంటారో, అంటే రేషన్ కార్డుకు పెద్ద, సో వారికి సంబంధించిన పేరు అడుగుతారు. అలాగే సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇంటి పూర్తి అడ్రస్సు, గ్రామము, వార్డు, హౌస్ నెంబర్ అనేది అడగడం అయితే జరుగుతుంది. అలాగే థర్డ్ వన్ చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి సంఖ్య, ఇంట్లో మొత్తం ఎంతమంది ఉంటారనే విషయంపై కూడా అయితే అడగడం అయితే జరుగుతుంది. అంటే మీ యొక్క కుటుంబంలో ఫర్ ఎగ్జాంపుల్ మీకు 3 పిల్లలు ఉన్నారు అనుకోండి, సో ఆ ముగ్గురు పిల్లలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ చెప్పాలి. ఒకవేళ మీ పిల్లలకు మ్యారేజ్ అయి ఉంటే కనుక, వాళ్ళకు పిల్లలు ఉంటే కనుక వారికి సంబంధించిన డీటెయిల్స్ కూడా అయితే మీరు చెప్పాల్సి అయితే ఉంటుందండి. ఇక ఫోర్త్ వన్ వచ్చేసి సభ్యుల పేర్లు, అందరి పేర్లు చెప్పాల్సి అయితే ఉంటుంది. అంటే మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమందికి సంబంధించినటువంటి పేర్లు, వారి యొక్క వివరాలు కూడా చెప్పాల్సి అయితే ఉంటుంది. ఇక ఫిఫ్త్ వన్ వచ్చేసి వయస్సు, ప్రతి వ్యక్తి ఏ వయసులో ఉన్నారు అనే దానిపైన కూడా మీరు అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక లింగము, ఇక పురుషుడు ఉంటే పురుషుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు లేడీ ఉంటే లేడీగా, ఇతరులు ఉంటే ఇతరులుగా మీరు వాళ్ళకి చెప్పాల్సి అయితే ఉంటుంది. ఇక సెవెంత్ వన్ వచ్చేసి జన్మ తేదీ, అంటే డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించినటువంటి వివరాలు కూడా మీరు చెప్పాల్సి అయితే ఉంటుంది. ఇక ఎయిత్ వన్ వచ్చేసి చూసుకున్నట్లయితే ఆధార్ నంబరు గుర్తింపు కోసం అడుగుతారు. ఒకవేళ అడిగితే ఇవ్వండి, లేదనుకుంటే నో ప్రాబ్లం. బట్ ఆధార్ నంబర్ అనేది గుర్తింపు కోసం మాత్రమే తీసుకుంటారు. ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసి నైన్త్ వన్ వచ్చేసి మొబైల్ నెంబరు సంప్రదింపుల కోసం అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇక 10th వన్ వచ్చేసి విద్యార్హత, ఎంతవరకు చదివారనే విషయం పైన కూడా అయితే అడుగుతారు. సో మీరు చదివినటువంటి చదువుకు సంబంధించి, అంటే ఎక్కడి దాకా చదివి డిస్కంటిన్యూ చేశారనేది వాళ్ళకు క్లారిటీగా చెప్పాల్సి అయితే ఉంటుందండి. ఇక 11th వన్ చూసుకున్నట్లయితే స్కూళ్ళు, కాలేజీ చదువుతున్నారా, ప్రస్తుతం చదువు స్థితి అనేది చెప్పాలి. ఒకవేళ మీ పిల్లలు ఇప్పుడు ప్రజెంట్ కాలేజీ చదువుతుంటే కనుక కాలేజీ చదువుతున్నారని, ఒకవేళ చదువు మానేసి ఉంటే కనుక మా పిల్లలు మానేశారని చెప్పేసి వాళ్ళు చెప్పాల్సి అయితే ఉంటుంది. కొంతమంది మ్యారేజ్ అయిన తర్వాత కూడా చదువుతుంటారు. సో అలాంటి వాళ్ళు చదువుతూ ఉంటే కనుక చదువుతున్నట్టుగా చెప్పండి, లేదంటే కనుక మేము డిస్కంటిన్యూ అయితే చేశాము, సో చదువు మానేసామని చెప్పేసి చెప్పండి. ఇక 12th వన్ వచ్చేసి మనకు ఉద్యోగం, ఏ పని చేస్తున్నారు. ఇప్పుడు కొంతమంది జాబ్స్ చేస్తుంటారు, సో మీరు ఏం జాబ్ చేస్తున్నారు ఏంటనేది వాళ్ళకు వివరాలు అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక నెల ఆదాయం, సంపాదన, అంటే మీరు జాబ్ పరంగా కానివ్వచ్చు, వేరే వర్క్ కానివ్వచ్చు, సో బిజినెస్ పరంగా కానివ్వచ్చు, నెలకి ఎంత సంపాదిస్తారనేది వాళ్ళకు డీటెయిల్స్ అనేది చెప్పాల్సి అయితే ఉంటుంది. ఇక 4th వన్ వచ్చేసి వివాహ స్థితి, పెళ్ళయిందా లేదా, అంటే కొంతమందికి పెళ్ళి అయి ఉండదు, కొంతమందికి పెళ్ళి అయి ఉంటుంది. సో మీకు పెళ్ళయిందా లేదా అనే డీటెయిల్స్ అనేది చెప్పాల్సిందే ఉంటుంది. ఇక 15th వచ్చేసి మతము, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సో మీరు ఏ మతానికి చెందినవారో ఆ మతంకి సంబంధించినటువంటి డీటెయిల్స్ చెప్పాలి. ఇక కులము, కుల వర్గం, అంటే ఎస్సీఆ, ఎస్టీఆ, బీసీఆ, ఓబీసీ అనేది వాళ్ళకు చెప్పాల్సిందే ఉంటుంది. ఇక 17th వచ్చేసి వికలాంగులు ఉన్నారా, డిజేబిలిటీ వివరాలు, అంటే మీ ఇంట్లో ఎవరైనా వికలాంగులు ఉంటే కనుక వారికి సంబంధించినటువంటి వికలాంగులు ఈ విధంగా ఉన్నారని, అలాగే డిజేబిలిటీ అంటే సదరం సర్టిఫికేట్కి సంబంధించి, అలాగే పర్సంటేజ్ ఎంత ఉంది అనే దానిపైన కూడా అయితే క్వశ్చన్లు అయితే అడగటం అయితే జరుగుతుంది. ఇలాగే మనకు వృద్ధులు ఉన్నారా, అంటే సీనియర్ సిటిజన్ ఎవరైనా ముసలి వారు ఉన్నారా అనే డీటెయిల్స్ కూడా అయితే అడుగుతారు.
అలాగే మనకు 19 వచ్చేసి విధవరాలు ఉన్నారా, విడోవుకి సంబంధించినటువంటి వివరాలు అడుగుతారు. ఒకవేళ విడో పెన్షన్ పొందుతుంటే కనుక పెన్షన్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా అడుగుతారండి. ఇక 20 వచ్చేసి ఇల్లు సొంతమా అద్దెదా, హౌస్ ఓనర్షిప్ అంటే కొంతమంది బాడుగు ఇంట్లో ఉంటారు, కొంతమంది సొంత ఇంట్లో ఉంటారు కాబట్టి ఆ వివరాలు కూడా మీరు చెప్పాల్సి అయితే ఉంటుంది. ఇక 21 వచ్చేసి ఇంటి రకం పక్కా కచ్చా అంటే పక్కా అంటే మనకు స్లాపా, రేకులు ఇల్లా అంటే ఏసీసీ ఇల్లా అనేది వాళ్ళకు చెప్పాల్సి అయితే ఉంటుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి గదుల సంఖ్య, ఇక్కడ 22 గదుల సంఖ్య, ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయి అనే దానిపైన కూడా క్లారిటీగా అడుగుతారు, వాళ్ళకి జవాబు చెప్పాల్సి అయితే ఉంటుంది. ఇక 23 వచ్చేసి తాగునీటి సౌకర్యం, నీరు ఎలా లభిస్తుంది అంటే కొంతమంది ఏంటంటే మోటార్ నార్మల్గా బోరు వేసుకొని సో భూమి నుండి మోటార్ ఫిక్స్ చేసుకొని సో నీళ్ళు అనేది తాగుతారు. కొంతమంది ఏంటంటే కుళాయి నీళ్ళు తాగుతారు, కొంతమంది ఏంటంటే మినరల్ వాటర్ తాగుతారు. ఈ విధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ వాటర్ తాగుతారు కాబట్టి సో మీరు తప్పనిసరిగా ఆ వివరాలు అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక 24 వచ్చేసి టాయిలెట్ ఉందా లేదా అనేది వివరాలు అడుగుతారు. సో టాయిలెట్ ఉంటే ఉంది అని, లేదంటే కనుక మీరు ఎమర్జెన్సీ టైంలో ఏమైనా బయటికి వెళ్ళేటప్పుడు బయటికి వెళ్తున్నామని చెప్పాలి. ఇక 25 వచ్చేసి కరెంట్ కనెక్షన్ ఉందా, విద్యుత్ సౌకర్యం అంటే కొంతమంది ఏంటంటే విలేజెస్లో నార్మల్గా గవర్నమెంట్ గృహలక్ష్మి కింద మనకి ఏంటంటే 200 యూనిట్లు అయితే ఇస్తున్నారు కాబట్టి సో ఈ 200 యూనిట్లు గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి మీకు కనెక్షన్ అయితే లేదనేది చెప్పాలి. ఒకవేళ ఉంటే కనుక మీరు ప్రతి నెల గవర్నమెంట్కి కరెంటు బిల్లు చెల్లిస్తూ ఉంటే కనుక అలాంటి వాళ్ళు కరెంటు కనెక్షన్ ఉంది అనేసి చెప్పాల్సి అయితే ఉంటుంది. ఇక 26 వచ్చేసి గ్యాస్ కనెక్షన్ ఉందా, ఎల్పిజి యూసేజ్ అంటే మీరు పిఎన్జి గ్యాస్ వాడుతున్నారా లేదా అనేది, ఎల్పిజి వాడుతున్నారా అంటే పైప్ లైన్ ద్వారా గ్యాస్ వాడుతున్నారా లేదంటే కనుక నార్మల్ సిలిండర్ గ్యాస్ వాడుతున్నారా అనేది చెప్పాల్సి అయితే ఉంటుందండి. ఇక 27 వచ్చేసి రేషన్ కార్డు ఉందా అంటే మీ యొక్క రేషన్ కార్డు వైట్ రేషన్ కార్డా, పింక్ రేషన్ కార్డా, ఇంకా వేరేది ఏమన్నా ఉందా అనేది వాళ్ళకి క్లారిటీగా అయితే చెప్పాల్సి అయితే ఉంటుంది. ఇక 28 వచ్చేసి మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా, బ్యాంక్ అకౌంట్ ఏ బ్యాంకులో అకౌంట్ ఉంది సో దానికి సంబంధించినటువంటి వివరాలు అడుగుతారు. ఇక 29 వచ్చేసి రైతు భూమి ఉందా, అగ్రికల్చర్ ల్యాండ్ అంటే మీకు ఎన్ని ఎకరాలు ఉంది, మీరు రైతు భరోసా తీసుకుంటారా అనే డీటెయిల్స్ కూడా అడుగుతారు. సో అవన్నీ మీరు చెప్పాల్సి అయితే ఉంటుంది. ఇక 30 వచ్చేసి వాహనాలు ఉన్నాయా అంటే మీకు కొంతమందికి కార్లు ఉండవు, కొంతమందికి బైకులు ఉంటాయి, కొంతమందికి ట్రాక్టర్లు, కొంతమందికి వ్యాన్లు ఈ విధంగా ఉంటాయి. సో మీకు ఏ వాహనం ఉందనేది వాళ్ళకి చెప్పాల్సి అయితే ఉంటుంది. ఇక 31 వచ్చేసి ప్రభుత్వ పథకాలు పొందుతున్నారా అంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఏవైతే పథకాలు తీసుకొని ఉన్నట్లయితే కనుక సో మేము పొందాము అని చెప్పేసి మీరు అక్కడ వాళ్ళకి చెప్పాల్సి అయితే ఉంటుంది. ఇక 32 వచ్చేసి 32 వచ్చేసి ఆరోగ్య బీమా ఉందా అని చెప్పేసి అడుగుతారు. ఆరోగ్య బీమాకు సంబంధించి ఉంటే ఉందని, అలాగే ఇన్సూరెన్స్ మీరు ఏదైనా ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ ఇన్సూరెన్స్ ఏమైనా తీసుకొని ఉంటే తీసుకున్నారని చెప్పేసి మీరు చెప్పాల్సి అయితే ఉంటుంది వాటి వివరాలు. ఇక 33 వచ్చేసి ఓటర్ ఐడి కార్డు అనేది ఉందా, ఎన్నికల గుర్తింపు వివరాలు అనేది అడుగుతారు అంటే మీరు ఎన్నిసార్లు ఓటు వేశారు, అలాగే మీరు ఓటర్ ఐడి కార్డు ఎన్ని సంవత్సరాల నుంచి మీకు ఉంది, సో ఎప్పుడు మీరు చేసుకున్నారనే డీటెయిల్స్ అడుగుతారు. సో వాటికి సంబంధించి చెప్పాల్సి అయితే ఉంటుంది. సో ఇదండి మనకు ఈ 32 క్వశ్చన్లకు సంబంధించి మనకు సర్వే అయితే చేయబోతున్నారు. ఈ 32 క్వశ్చన్లు అనేది అడగడం అయితే జరుగుతుంది. సో వీటన్నిటికీ మీరు సరైనటువంటి సమాధానం అయితే చెప్పాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు తప్పు చెప్పినట్లయితే మీకే నష్టం ఉంటుంది. సో వాళ్ళు ఈ యాజ్ యూజ్ కనుక్కుంటారండి వాళ్ళు. సో మొత్తం వాళ్ళకి డీటెయిల్స్ అనేది తెలుస్తుంది. సో ఇదండి ఈ విధంగా సర్వే అనేది చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. తెలంగాణ ప్రజలందరూ ఈ విధంగా మీరు సమాధానాలు అయితే చెప్పాలి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని తెలియని వాళ్ళకు కూడా షేర్ చేసి తెలియపరచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.